దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము జీవన స్థితిగతిపై విజయము పొందిన స్త్రీ. యోహాను సువార్త 4వ అధ్యాయము 1-30 వచనములలో అండి. ఈ దినమున మూడవ భాగం అండి. మూడవ భాగములో ఆమె బ్రతిమలాడుతుందండి, అనగా అభ్యర్థిస్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 15వ వచనంలో ప్రకారము ప్రతిరోజు బావికి వచ్చి నీళ్లు తీసుకొని పోయే తిప్పలు తప్పాలని ఆ మార్మికమైన నీళ్ళిమ్మని అడిగిద్దండి. ఆమె అందులోని సాదృశ్య భావాన్ని గ్రహించలేదు, కానీ తన అక్కర తీర్చుకోవడానికి ఈ అపరిచిత వ్యక్తి మాటలాడుతున్న మార్మికమైన నీళ్లు ఇమ్మని మాత్రం అడిగింది. ఆయన అంతకుముందు ఆమెను అడిగిన రీతిలో కాక ఆయనను దాహమునకిమ్మని అడుగుతుంది. ఇది ఆమె ఆధ్యాత్మిక యాత్రలో ఒక ముందడుగండి. అయితే పాత సమస్య పరిష్కరించుకోకుండా వెంటనే ప్రభు ఆమెకు జీవజలము అనే వరం ప్రసాదించలేదు. ఆమె జీవజలము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కోరిక వ్యక్తం చేయగానే ఆమె తీరని దాహానికి మూల కారణమైన పాపాన్ని గురించి ప్రస్తావించారండి యేసుక్రీస్తు ప్రభులు వారు. అకస్మాత్తుగా ఆమె నోట నుండి నిస్సహాయమైన మాట వెలువడింది. యోహాను సువార్త 4వ అధ్యాయము 16-18 వచనములలో. వెంటనే ఆమె తన జీవితమంతా బహిర్గతమవుతుందని గ్రహించి వెనక్కు తగ్గిందండి. మొదట ఆమె రహస్య జీవితం బట్టబయలైంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 16వ వచనం ప్రకారం యేసు ప్రభు చెబుతున్నది ఎలాగ ఉంటుందంటే, నీకు జీవజలం కావాలి కదా, అలాగైతే నీ జీవితంలో పెరిగిపోతున్న, నీకు నిత్య జీవం కలగకుండా అడ్డుపడుతున్న పాపపు రోగము మీద నేను చెయ్యవేసి నిరోధించాలి. దాని మూలంగా నీ నెత్తిన మరణ కుంపటి ఉన్నట్టే, దానిని నేను మొట్టమొదట పరిష్కరించాలి అనుకోని రీతిగా ఈ మాట విన్నందుకు ఆమె క్రంగుతిన్నదండి. అయితే తన జీవితాన్ని గురించి ఆయన చెప్పిన దానిలో ఒక్క పొల్లు కూడా పొరపాటు లేదండి. అది ఆమె జీవితంలోని తీవ్రమైన గాయం ఎల్లప్పుడూ సలుపుతూనే ఉంది. అయితే ఏండ్ల తరబడి ఏం పర్వాలేదులే, తప్పేమున్నదిలే అనుకుంటూ తనను తాను సమర్థించుకుంటూ ఉండవచ్చు. ఆమె తన అంతరాంతరంలో మాత్రము అది తప్పని తెలిసినప్పటికీ కూడా ఆమె ఆ యొక్క పాపములోనే జీవిస్తుందండి. జీవజలం పొందడానికి ఒక నిర్దిష్టమైన వ్యక్తిగతమైన షరతు ఉన్నదని గ్రహించి ఆమె తత్తరపడి ఆత్మరక్షణలో పడిపోయిందండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 17వ వచనం ప్రకారం నాకు పెనిమిటి లేడు అని జవాబు చెప్పింది. బహుశా ఉన్నట్టుండి అంశం మార్చినందుకు ఆమె దాని నుండి ప్రక్కకు మళ్లించాలని ప్రయత్నం చేసింది. బహుశా ఈ సంచారయుతుడికి తన కథంతా తెలిసి ఉండదులే అనుకొని దాటవేయడానికి ప్రయత్నం చేసి ఉండవచ్చు. కనుక ఆమె అసలు సంగతిని కప్పిపెట్టి ప్రస్తుత వైవాహిక స్థితి మాత్రమే వెల్లడించిందండి. దీనితో అసలు ఆమె యొక్క ఆమె మనసులో ఉన్న అర్థం బయటపడింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 17-18 వచనములలో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు. వరుసగా 5 భర్తలు అనేది కాస్త గౌరవప్రదంగానే కనిపిస్తుంది, కానీ ఈ వివాహాలన్నీ ఎందుకు రద్దయినాయో, మరణమా లేక విడాకుల మనకు తెలియదు. కారణము ఏమైతేనేం గతాన్ని త్రవ్విపోయడం ప్రభువునకు ఇష్టం లేదు. ఆమె ప్రస్తుత జీవితంలో కావలసినవన్నీ నిప్పురవ్వులా ఉన్నాయి. ప్రభు ఎల్లప్పుడూ పెద్ద మనిషిగా వ్యవహరించేవారు కదా. ఆయన మంచి మర్యాదలు అన్నీ ఉన్నాయి. ఆమె గాయం బహిర్గతం చేయడమే కానీ దాని మీద కారం చల్లాలని, ఆమెను బాధ పెట్టాలని దాని ద్వారా ఆయన ఆనందిస్తారనే ఉద్దేశం కాదండి. ప్రేమ అనేక దోషాలను కప్పుతుందన్నది పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8లో తెలియజేస్తున్నారండి. యేసుక్రీస్తు ప్రేమమయుడు కదండి. ప్రేమ కాబట్టే పాపాత్మురాలు స్త్రీని క్షమించి ఆ పాప ఊబిలోంచి ఆమెను బయటికి తీసుకురావాలని ఆయన ప్రేమపూర్వకంగా అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా ప్రేరణ వాక్కు, అనగా యోహాను సువార్త 4వ అధ్యాయం 19-24 వచనంలో దారితీసిందండి. మొదట ఒక మాట మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 19-20 వచనములలో ఆయన మొదట యూదుడు అని సంబోధించిందండి. ఆ తర్వాత ఒక అడుగు ముందుకు వేసి అయ్యా అని సంబోధించిందండి. ఇప్పుడు ఆయన అంతర్దృష్టికి అబ్బురపడి ప్రవక్త అని సంబోధిస్తుందండి. ఆత్మల సంపాదకులు పాప సమస్య ఎత్తినప్పుడు
అనేకులు లాగానే ఆమె కూడా యుక్తిగా విషయము మళ్లించడానికి ప్రయత్నం చేసింది. ఆమె మత సంబంధమైన ప్రశ్న ఒకటి లేవనెత్తింది. దానితో సంభాషణ అంతా కూడా అటువైపుకు మళ్ళిందండి అని మనకు అర్థమవుతుంది. అనుభవజ్ఞానులైన ఆత్మ సంపాదలందరికీ ఇది అనుభవమే అండి. విషయము స్పష్టమైపోయి వ్యక్తిగత విషయము వచ్చేటప్పటికి కయ్యూను భార్య కూడా ఎక్కడ నుండి వచ్చింది అనే నమ్మని వాళ్ళంతా నరకానికి పోతారు కదా. ఇలాంటి బుద్ధిగా సంబంధం లేని ప్రశ్నలు వేయడము అది మంచి పద్ధతి కాదండి. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధింపవలసిన స్థలం యెరూషలేము ఉన్నదని మీరు చెప్పుదురు అని యోహాను సువార్త 4:20 తెలియజేస్తుందండి. ఆరాధనా స్థలం యెరూషలేములో అని ఆవిడికి ఎలా తెలుసు? ద్వితీయోపదేశకాండం 12:5 రాజులు రాసిన మొదట గ్రంథము 9:1-3 ఉన్నదండి. యెరూషలేములో సొలొమోను నిర్మించిన శోభామానమైన దేవాలయము ధ్వంసం కావడంతో ప్రత్యేక ఆరాధన కేంద్రంగా అది సన్నగిల్లిందండి. పునర్నిర్మించిన దేవాలయంలో ఆ మొదటి దేవాలయపు వైభవం బొత్తిగా లేదు. ఈ దేవాలయము పునర్నిర్మించిన కొద్ది కాలానికి ప్రధాన యాజకుడు యెహోయాదా కుమారుడొక ప్రధాన యాజకుడు యోనాతాను సోదరుడు మనష్షే సమరయ ప్రాంతానికి పర్షియా రాజు నియమించిన గవర్నర్ సన్బల్లటు కూతుర్ని పెళ్ళాడాడు. ఇది పొసగని పొత్తు కనుక వివాహాన్ని రద్దు చేసుకోమని యెరూషలేము గవర్నర్ కోరితే మనష్షే అందుకు ఒప్పుకోలేదు. అందువలన మహా సంస్కర్త నెహెమ్యా మనష్షేను యెరూషలేము నుండి బహిష్కరించాడు. అతడి మామ సన్బల్లటు మనష్షేను సమరయలకు ప్రధాన యాజకుని చేసి అతడి కోసం గెరిజీము పర్వతము మీద ఒక దేవాలయం నిర్మించి ఏర్పాట్లు చేశారని క్రీస్తుపూర్వం 332 ప్రాంతాలలో. మనష్షే యెరూషలేములో విడిచిపెట్టాడండి. గెరిజీము కొండ మీద దేవాలయము దాదాపు 2 శతాబ్దాలు నిలిచి ఉంది. ఈ ప్రాంతంలో మతాసక్తి కొదవే లేదు. గెరిజీము పర్వతము దాని పొడుగున ఉన్న పెద్ద నగరము షెకెం పాత నిబంధన చరిత్రలో మనము చూడగలుగుతామండి. అబ్రహాము ఆదికాండం 12:6-7 యాకోబు పత్రిక ఆదికాండము యాకోబు గురించి, ఇస్సాకు కుమారుడని యాకోబు గురించి ఆదికాండం 33:18 యోసేపు గురించి ఆదికాండం 37:12-13 మొదలైన వారితో సంబంధం ఉందండి. ఆశ్రయపురాలలో షెకెము ఒకటి. యెహోషువ గ్రంథం 20:7-9 ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశము ప్రవేశించిన వెంటనే ఇశ్రాయేలు ధర్మశాస్త్రంలోని ఆశీర్వాదాలను శాపాలను మననం చేసుకున్నది ఇక్కడే. యెహోషువ గ్రంథం 8:33 అండి. 12 గోత్రాల వారికి యెహోషువ తన చివరి సందేశం ఇచ్చింది ఇక్కడే అండి. యెహోషువ 24:1-31 పైగా ఇశ్రాయేలు పోటీ రాజ్యము స్థాపించినప్పుడు దీనికి ప్రాధాన్యత ఉన్నదండి. రాజులు రాసిన మొదటి గ్రంథం 12:1-25 అండి. దీనంతటికి తోడు సమరయులు ఆ స్థలానికి ప్రత్యేకతలు ఆపాదించారు. అవన్నీ కూడా ఊహాజనితమేనండి. ఏదైనా తోట ఈ గెరాజీము కొండ మీద ఉండేదని చెప్పేవారు. జలప్రళయమాన అనంతరం నోవాహు మొట్టమొదట బలి సమర్పించింది కూడా ఇక్కడేనని చెప్తారండి. ఆదామును దేవుడు చేసింది గెరాజీము మట్టితోనే అని కూడా చెప్తారండి. అబ్రహాము ఇస్సాకును అర్పించింది అదే స్థలంలో. మెల్కీసెదెకును ఎదుర్కొన్నది ఇదే స్థలంలో అండి. యాకోబు పరలోకానికి ఎదుర్కొనేది ఇక్కడే అని చెబుతారు. కాబట్టి ఈ యొక్క నిచ్చెన దర్శనం చూసింది కూడా యాకోబు ఇక్కడ అని చెప్తుంటారండి. ఇన్ని గొప్ప కార్యాలున్న ఈ బావి దగ్గర స్త్రీ అలాంటి సంభాషణలు ప్రభు దృష్టి మరల్చవచ్చు అనుకుంటే ఆమె పప్పులో కాలేసినట్లే. ఆమె యుక్తిగా ప్రభువును పట్టించుకోకుండా ఆమెను ఒక గొప్ప సత్యంలో సంధించినట్లుగా మనకు అర్థమవుతుందండి. యోహాను సువార్త 4:21-24 ఈ రీతిగా 3వ భాగంలో కూడా కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు సమరయ స్త్రీతోటి యేసుక్రీస్తు సంభాషణలో మనం తెలియజేసినందుకు వేలాది స్తోత్రములండి. రేపటి దినమున 4వ భాగముగా మనం జయించడానికి దేవుడు సమయం దయచేయునుగాక. ఆమేన్.